ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కరిష్మా క్లౌడ్ బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ రథసప్తమి వ్లాగ్ మా ఇంట్లో ఎలా జరిగిందో ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. నేనైతే ఫస్ట్ అయితే పూజ దగ్గర అయితే అరేంజ్ చేసుకుంటానండి. చూద్దాం పదండి. నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చెప్పాను కదా, రథసప్తమి షాపింగ్ బ్లాగ్లో లాస్ట్లో ముగ్గులు నెక్స్ట్ బ్లాగ్లో చూడండి అని. ఇవేనండి నేను పెట్టిన ముగ్గులు. ఇవన్నీ అయితే నైట్ అంతా పెట్టానండి ముగ్గులు అన్నీని. అండ్ నెక్స్ట్ అయితే నేను రథం కోసమని కొబ్బరాకుల దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ కొబ్బరాకులు ఎందుకు అని అనుకుంటున్నారా? రథం చేసుకోవడానికి ఇవే ఉపయోగిస్తారండి కొబ్బరాకులు. వాటిని ఆకులు తీసేసి ఆ ఈనులతో అయితే రథం అయితే తయారు చేసుకుంటారు. అండ్ నేనైతే పూజ దగ్గర అయితే అన్నీ సెట్ చేసుకుంటున్నానండి. పాలు పొంగించే గిన్నెకైతే నేనైతే బొట్లు అయితే పెడుతున్నాను. ఇదేనండి పాలు పొంగించే గిన్నె. చూసారా ఇలా పెడుతున్నాను? మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ అయితే సూర్యనారాయణ మూర్తి ఫోటోకి అయితే బొట్టులు అయితే పెడుతున్నాను. అండ్ అన్నీ అయితే పూజ దగ్గరికి అయితే అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను. ₹60 చెప్తే 40 రూపీస్కి బేరమాడిన పిడకలు. బట్ ఇవి కొంచెం ఆరలేదండి, కొంచెం పచ్చి పచ్చిగా అయితే ఉన్నాయి. అండ్ రేగుపళ్ళు ఇవన్నీ కూడా చేశాను. అండ్ ఇప్పుడైతే నేను రథం కోసం అయితే రెడీ అయితే చేస్తున్నాను. నేను రథం కోసం అయితే చిక్కడికాయలు అండ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. అండ్ చిలకడ దుంపలు కూడా తీసుకున్నాను. నేనైతే మా ఇంటి రథసప్తమి బ్లాగ్లో ఈ రథం అయితే చేశాను. ఈ రథం ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేశాను. ఇప్పుడైతే నేను భోగి పిడకలు అయితే సెట్ చేస్తున్నానండి. పాలు పొంగించడానికి వీటితో అయితే ఇలానే పొంగించాలండి. పాలు అయితే ఇంకేమీ పెట్టకూడదు. ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాక నేనైతే రెడీ అవ్వడానికి వెళ్ళాను. అండ్ రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేయడానికైతే బయటికైతే వచ్చేసానండి. ముందైతే అవన్నీ సెట్ చేసుకున్నాను కదా, కొంచెం శారీతో అయితే కొంచెం ప్రాబ్లం అవుతుందని ఇప్పుడైతే అందులో అయితే పాలైతే వేశాను. అతకపురం బిళ్ళలతో అయితే వెలిగించాలండి. ఎప్పుడూ కూడా ఏ పూజ అయినా ఏం జరిగినా కూడా ఇంట్లో ఏమైనా జరిగినా కూడా ఇలాగే చేయాలి. అండ్ దేవుణ్ణి తలుచుకుని అయితే నేనైతే పాలు పొంగించి గిన్నె అయితే పెట్టేశాను. అండ్ మా హస్బెండ్ కూడా నాకైతే హెల్ప్ అయితే చేస్తున్నారు. ఈలోపు ఆ పాలు మరిగేలోపు నేనైతే పూజ దగ్గర అయితే సెట్ చేసుకుంటున్నాను అన్నీ. పాలైతే మరగడానికి చాలా టైం పడుతుందండి. అసలు మంటే రావట్లేదు. బట్ నేను ఒక ఐడియా అయితే వర్కౌట్ అయితే చేశాను. ఈ బుడ్డి ఫ్యాన్ చూసారా ఎలా ఉందో? దీంతో అయితే గాలి చాలా అంటే చాలా గట్టిగా వస్తుంది. సో నేను దీంతో అయితే చాలా వంటి చాలా ఈజీగా అయితే పొంగిపోయినాయి. చాలా ఫాస్ట్గా వేస్తుంది గాలి, అందుకే మంట అయితే చాలా స్పీడ్గా వచ్చి 3 టైమ్స్ కూడా చాలా స్పీడ్గా అయితే పొంగాయి పాలు. పాలు అయిపోయిన తర్వాత 3 టైమ్స్ పొంగిన తర్వాత నేనైతే అందులో బియ్యం అయితే వేసేసానండి. ఆ తర్వాత అయితే అందులో బెల్లం కూడా వేశాను. చాలా అంటే చాలా టైం పట్టిందండి. ఈలోపు పరమాన్నం అయ్యే లోపల అయితే నేను దేవుడి దగ్గర రథం అయితే ఇవన్నీ అయితే సెట్ చేసుకుంటున్నాను.
ఓకే. పరమాన్నం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే పరమాన్నం తీసుకొచ్చి ఆ దేవుడి దగ్గరికైతే నైవేద్యం అయితే సమర్పిద్దాం. ఆ సూర్యనారాయణ మూర్తికైతే నైవేద్యం అయితే వడ్డిస్తున్నాను. చాలా అంటే చాలా వచ్చిందండి. చాలా స్పీడ్‌గా కూడా అయిపోయింది. నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా జరిగింది పూజ అయితే. అండ్ హారతి కూడా ఇచ్చేసాను. నేనైతే ఈ రథంనైతే 3 టైమ్స్ అయితే తిప్పానండి. బట్ ఏమైందంటే వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు. సో, అందుకే ఈ రథసప్తమి వ్లాగ్ చాలా అంటే చాలా జరిగిందండి. చూసారు కదండి మా ఈ రథసప్తమి వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ మాత్రం ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.